నేను కూడా హిందూనే అధ్యక్ష. ప్రతిరోజు గుడికి పోయి మొక్కందే బొట్టు పెట్టందే. నేను కూడా నీళ్లు కూడా తాగను అధ్యక్ష. నాకు లేదా దేవుడు, నాకు లేదా దేవుడు. గాంధీ అధ్యక్ష, నేను అంటున్నా అధ్యక్ష, అధ్యక్ష ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి మహాత్మా గాంధీని దండం పెడుతున్నాయి అధ్యక్ష. ఆ మహాత్మా గాంధీ నాకు చంపిన ఘాట్స్ అని పొగుడితే ఎట్లా అధ్యక్ష? పొగుడితే ఎట్లా అధ్యక్ష? ఎన్ని వీడియో అధ్యక్ష? పోనీ పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన ఘాట్సే తప్పు అని చెప్పండి. చెప్పండి, చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాపు గారిని చంపింది ఘాట్సే తప్పు అని చెప్పండి. చెప్పనీకి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకు ఉంది, మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా. మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, ఉత్తి మాటలకు కాదు, దాని ఆచరణ రూపం ఉండాలి. ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష, ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు, ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది అంటే బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందువుగానే పుట్టినా హిందువుగానే చస్తా. కానీ అదే ఎంలం చేసి చూపించే కార్యక్రమం చేయొద్దు అధ్యక్ష. ఏది చెప్పండి మరి. ఇప్పుడు నేనేమంటా ఇక్కడ నుంచే, ఇప్పుడు ఇక్కడ నుంచి అయ్యగారు చెప్పండి, చెప్పండి అయ్యగారు, నేను మాట్లాడుతా అంటున్నా. ఇప్పుడు మా అన్న కాదు కాదు మా పొన్నం ప్రభాకర్ ఒక చరణమే పాయిండొచ్చు, పొన్నం ప్రభాకర్ ఒక చరణం పాయిండొచ్చు. నేను పార్కం చేసి 2 గంటలు అనర్గళంగా మాట్లాడగలుగుతా. అనర్గళంగా ఏ దేవుంది, ఏ శ్లోకం పాడాలి, ఎప్పుడు పాడాలి ఖచ్చితంగా పాట చూపిస్తా. నర నరాన ఉంది అధ్యక్ష, నర నరాన నేను హిందువుని అధ్యక్ష. కానీ ఓట్ల కోసం ఈ విధంగా డైవర్ట్ చేసి పాలిటిక్స్ చేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. 2 విషయాలు అధ్యక్ష స్టేట్ గా అంటున్నా. గాడ్సే గారు గాంధీ గారిని చంపారు, మనం సమర్థిస్తామా వద్దా? ఒకటి. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుతారు అధ్యక్ష. ఎస్, ఆయన కాంగ్రెస్ లో ఉండే, మీరు విగ్రహం పెట్టి బాగానే ఉంది. ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిండు అధ్యక్ష. దాని గురించి దీనికి క్లబ్ చేసి మాట్లాడితే ఎట్లా? మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్. సార్, గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, సిఆర్ గారు కానివ్వండి, సబ్జెక్టు ఇక్కడ హిందూ ముసల్మాన్ ఎందుకు వచ్చినో నాకు తెలియదు. ఎవరు కూడా హిందూ అంశం మీద మాట్లాడలేదు. గాంధీని గాడ్సే చంపిన మాట వాస్తవం, ప్రపంచానికి తెలుసు. వారికి ఉరిశిక్ష